హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం దొంగ ఉపవాసము అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి ఇంకా పిల్లా జల్లా లేరు. బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు, ఆచారవంతుడును. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉంటానంది. ఒసేయ్, నాకు అలవాటు గనక నేను ఉపవాసం ఉంటున్నాను. నీకెందుకు ఈ బాధ? నీవు ఉపవాసం ఉండలేవు. చక్కగా భోజనం చేసి ఉండు అన్నాడు బ్రాహ్మణుడు. చాలు చాలులేండి, మీరే గామాలు మహా ఉపవాసం ఉండగలిగేది. నేను మాత్రం ఎందుకు ఉండలేను? అడక్క అడక్క ఇవ్వాళ అడిగితే ఇదా మీరు నాకు చెప్పేది? నేను ఏమాత్రం ఒప్పుకోను. ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది భార్య. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వు ఆకలికి ఆగలేవేమోనని నీ మంచికే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలని నిశ్చయించుకున్నది. ఆ రోజు ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణుడికి అలవాటు గనక ఎప్పటిలాగే ఉండగలిగాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం కడుపులో చురచురా కాలుతోంది. అయినా పైకి మాత్రం బెట్టుగా తనకి ఆకలే లేనట్లు నటించసాగింది. సాయంకాలం అయ్యింది. ఇద్దరూ రోజల్లా ఉపవాసం ఉన్నారు గనక ఎందరాళే పడుకున్నారు. కొంతసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం ఎంతసేపటికి నిద్ర రాలా. అవును మరి, ఒక చెంప కడుపులో కాలుతుంటే నిద్ర ఎలా పడుతుంది? పంతానికి పోయి అనవసరంగా ఈ ఉపవాసం నేనెందుకున్నాన్రా భగవంతుడా అని బ్రాహ్మణుడి భార్య ఎంతో విచారించింది. అంతకంతకీ ఆకలి జాస్తి అవుతోంది. బ్రాహ్మణుడి భార్య ఇక ఉండలేకపోయింది. కాసిని పచ్చిపాలన్నా తాగందే ఇక నేను ఉండలేను. ఆయన ఎలాగూ నిద్రపోతున్నారు గనక నేను పాలు తాగినట్లు ఆయనకి తెలియదు కూడాను అనుకుంది. వాళ్ళకి చాలా గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక సేరు పాలు పితుక్కుని తెచ్చుకుంది. తెచ్చుకుని పాలు ఎలాగూ పిండాను గదా, రవ్వంత నిప్పు రాజేసి కాచుకు తాగితే ఎంత బాగుండును అనుకుని నిప్పంటించి పాలు కాచింది. తర్వాత కాచిన దాన్ని ఎలాగూ కాచాను, కాసిని బియ్యం పోస్తే బాగుండును అనుకుని కాసిని బియ్యం పోసింది. తర్వాత బియ్యం ఎలాగో పోసాను, కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుంది కదా అనుకుని ఒక బెల్లపు అచ్చు తెచ్చి అందులో వేసింది. అంతటితో ఊరుకుందా? ఊహు. ఇంతా చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకుని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముంతెడి నెయ్యి అందులో కుమ్మరించింది. దాంతో గిన్నెడు వేడివేడి పాయసం తయారైంది. ఇక ఆలస్యం చేస్తే మొగుడు లేస్తాడేమో. ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమోనని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసమంతా ఒక పీట మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది. అప్పటికి ఆమెకు కడుపు చల్లబడి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకోబోయింది. ఇంతలో ఆమెకి ఒక అనుమానం వచ్చింది. తన నోరు పాయసం వాసన వేస్తుందేమోనని. అంచేత అక్కడ పోకచెక్కల డబ్బాలోది ఒక పోకచెక్క వేసుకుంది, పాయసం వాసన రాకుండా. అయినా ఆమెకి ఇంకా గుండెల్లో బెదురు పోలా. తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది కదా, అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుంది. అనుకుని కాసిని ఆకులు సున్నం రాసి వేసుకుంది. అప్పటికి బ్రాహ్మణుడి భార్యకి మనస్సు కుదుటపడింది. ఎకాఎకిని గదిలోకి వచ్చి దీపం ఆర్పి గది తలుపు గడియ వేసి ఏమీ ఎరగని దానిలా భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, అప్పుడే అంత నిద్దరేమిటి? నాకు నిద్ర రావటం లేదు. ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది. నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు. తన భార్య మొదట పాలు పితకటానికి లేచి వెళ్ళినప్పుడు ఆ అలికిడికి మెలకువ వచ్చింది. కానీ అప్పటినుంచి కూడా నిద్రపోతున్నట్టే నటిస్తూ భార్య చేసిందంతా చూస్తూనే ఉన్నాడు.
భార్య వచ్చి ఇలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ కళ్ళు నులుముకుంటూ, "అబ్బా! చంపకే, ఉపవాసం ఉండటాన నీరసంగా ఉంది. నీకు నిద్ర రాకపోతే కూర్చో. నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను" అన్నాడు. "మీదంతా మరీ విచిత్రమండి. నాకు లేని నీరసం మీకెందుకొచ్చిందేమిటి? వేషాలు పోక కథ ఏదైనా చెప్పండి" అని బలవంతం చేసింది బ్రాహ్మణుడి భార్య. అప్పుడు బ్రాహ్మడు, "అయితే చెబుతున్నా విను" అంటూ ఇలా పాడాడు. కథ కథ కాటుకరాయుడు. నా కంటికి కాటుకరాయుడు. పీట మీద పాయసం పోయుడు. ఈటెడు పాయసం నోటికి రాయుడు. కడముంతడి నెయ్యి గుటుక్కు. ఆకు అటుక్కు ఒక పొటుక్కు. దివ్వె దిటుక్కు గడియ గటుక్కు. నువ్వు అటుక్కు నేను ఇటుక్కు. కథ కథ కాటుకరాయుడు. నా కంటికి కాటుకరాయుడు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది. తను పాలు పితకడం దగ్గర్నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకుని మళ్ళీ నోరెత్తకుండా కుక్కిన పేనులా కిక్కురుమనకుండా పడుకుని తను నిద్రపోయింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటానని అడిగితే ఒట్టు. బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు చొప్పున ఉపవాసం ఉంటూనే ఉన్నాడు. అంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి దొంగ ఉపవాసము అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. గంగులు కథ అనే చిన్న కథని చెప్పుకుందాం. గంగాయపాలెం అనే ఊళ్ళో గంగులు, గంగమ్మ అని ఇద్దరు భార్యాభర్తలుండేవాళ్ళు. వాళ్లకు గంపెడు సంతానం కూడా ఉంది. పాపం గంగమ్మ ఇల్లు కదిలి ఎక్కడికన్నా పోదామంటే పిల్లలంతా వెంటబడేవాళ్ళు. ఒకరోజు రాత్రి ఆ ఊళ్ళో ఓ హరిదాసు హరికథ చెబుతున్నాడు. గంగమ్మకు హరికథలంటే మహా ఇష్టం. కానీ మరి పిల్లల నుంచి తప్పించుకుని పోయేదెలా? అందుకని భర్తతో అన్నది కదా, "ఏమండి, ఇవాళ హరికథ అట. మీరైనా పోయి దాసుగారు చెప్పిందంతా జాగ్రత్తగా విని ఇంటికి వచ్చి నాకు ఒక్క ముక్క అయినా పొల్లుపోకుండా జాగ్రత్తగా చెప్పండి" అంది. గంగులు సరేనని బయలుదేరాడు. గంగులు అక్కడికి చేరేటప్పటికి దాసుగారు కథకు సంబంధించిన గంగులు కథ అనే పిట్ట కథ చెబుతున్నాడు. కథ చెప్తూ చెప్తూ దాసుగారు, "వస్తున్నాడు, గంగులొస్తున్నాడయ్యా" అని ఒక పాటలోది మొదటి చరణం ఎత్తుకున్నాడు. మన గంగులు ఇది విని ఆశ్చర్యపడి అలాగే చతికిలబడ్డాడు. దాసుగారు తన ధోరణిలో పాట రెండో చరణం, "కూర్చున్నాడు, గంగులు కూర్చున్నాడయ్యా" అని పాడాడు. ఇది వినేసరికి గంగులికి కోపం వచ్చి ఇంటికి పోదామని లేచి నిలబడ్డాడు. దాసుగారు మూడో చరణం, "నిలబడ్డాడు, గంగులు నిలబడ్డాడయ్యా" అని పాడాడు. ఇక అక్కడ ఉండలేక మన గంగులు అక్కడి నుంచి ఇంటికి పోబోయాడు. దాసుగారు ఆఖరు చరణం, "పోతున్నాడు, గంగులు పోతున్నాడయ్యా" అని పాడాడు. ఈలోగా గంగులు ఇంట్లో లేడని తెలుసుకుని గంగులింటికి కన్నం వెయ్యటానికి కొంతమంది దొంగలు గంగులింటి వెనకాలగా వస్తున్నారు. గంగులు తిరిగి వచ్చి ఇంట్లోకి పోగానే భార్య అడిగింది, "దాసుగారు ఏమి చెప్పారండి" అని. గంగులు, "వస్తున్నాడు, గంగులొస్తున్నాడయ్యా" అని పాడాడు. గంగులు పాడిన పాటలో గంగులు అనే మాటకు బదులు దొంగలు అని వినపడ్డది దొంగలకి. ఇది విని దొంగలు చప్పుడు కాకుండా గోడ వెనకాల కూచున్నారు. గంగులు, "కూచున్నాడు, గంగులు కూచున్నాడయ్యా" అని పాడాడు. దొంగలు ఇది విని, "కూచున్నాడు, దొంగలు కూచున్నాడయ్యా" అనుకుని గంగులు తమల్ని చూసేశాడని పోదామని లేచి నుంచున్నారు. మళ్ళీ గంగులు, "నుంచున్నాడు, గంగులు నుంచున్నాడయ్యా" అని పాడాడు. దొంగలు ఇది విని, "నుంచున్నాడు, దొంగలు నుంచున్నాడయ్యా" అన్నట్టు విని అక్కడ్నుంచి లేచి పోబోయారు. గంగులు, "పోతున్నాడు, గంగులు పోతున్నాడయ్యా" అని పాడాడు. దొంగలకు షరా మామూలుగానే "పోతున్నాడు, దొంగలు పోతున్నాడయ్యా" అన్నట్టు వినబడింది. దొంగలు ఇది విని ఒకటే పరుగు తీశారు.
చూసారా? హరికథ వినటానికి వెళ్ళటం వల్ల గంగులకి మంచే జరిగింది. గంగులు ఇంట్లో దొంగలు పడకుండా అతనికి మేలే జరిగింది. ఇదండి గంగులు కథ అనే చిన్న కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.